నమస్తే, నేను మీ శివకృష్ణ బోరాడ. ఉపాధ్యాయ వృత్తికి అత్యంత కీర్తి తెచ్చిపెట్టినటువంటి మహాత్ముడు సర్వేపల్లి రాధాకృష్ణ గారు. అత్యంత పేదరికంలో పుట్టి దేశ రాష్ట్రపతిగా ఎదిగినటువంటి మహానుభావుడు. అలానే పుస్తకాలు కూడా కొనుక్కోవడానికి అవకాశం లేనటువంటి అత్యంత పేదరికంలో పుట్టి చాలా ఉన్నతంగా చదువుకుని చాలా కష్టాలు అనుభవించి చిట్ట చివరికి ప్రపంచ ప్రఖ్యాత తత్వవేత్తలు ఒకరిగా కీర్తి గడించినటువంటి అత్యున్నతమైనటువంటి మహనీయుడు. ఆయన జీవితాన్ని మనందరూ కూడా ఆదర్శంగా తీసుకొని పిల్లలకి ఖచ్చితంగా తెలియజేయాలి. అలానే ఉపాధ్యాయుడే ఈ సమాజాన్ని సరైన క్రమంలో పెట్టగలడని చెప్పి, ఉపాధ్యాయుడు కనుక సరిగ్గా తన యొక్క కర్తవ్యం నిర్వర్తిస్తే సమాజం బాగుంటుందని చెప్పేసి ఎంతగానో కోరుకుంటున్న మహనీయుడు. అలానే తన యొక్క పుట్టినరోజున అందరూ కూడా చాలా గొప్పగా నిర్వహిస్తుంటే నన్ను కాదు కీర్తించాల్సింది, ఉపాధ్యాయ వృత్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సత్కరించి వారికి అనుగ్రహాన్ని పొంది మీరందరూ కూడా సన్మార్గంలో జీవించి దేశానికి మేలు చేయండి అని చెప్పేసి విద్యార్థులకు హితవు బోధించినటువంటి మహనీయుడు. ఆయన చిన్నతనంలో ఒకానొక సందర్భంలో స్కూల్ ఫీజు కట్టాలని చెప్పేసి ఇంటికి వెళ్ళినప్పుడు మార్గ మధ్యలో ఒక దొంగ అతన్ని పట్టుకుని అతన్ని చెవులు కొన్నటువంటి అత్యంత సన్నని చెవిపోగులు ఏవైతే ఉన్నాయో వాటిని లాక్కొని ఆయన్ని విపరీతంగా కొట్టేసి అక్కడ పడేసి వెళ్ళిపోయారు. అయితే సర్వేపల్లి రాధాకృష్ణ గారు అదృష్టం ఏంటంటే ఆ పక్కనే బావి ఉన్నప్పటికీ కూడా ఆ బావిలో పడేయకుండా ఆ దొంగ ఈ పిల్లవాడిని కొట్టి విడిచిపెట్టాడు. అయితే విపరీతంగా దెబ్బలు తిన్నటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారు అత్యంత భయంతో ఇంటికి వెళ్లి జ్వరం పెట్టుకున్నారు. ఎగ్జామ్ ఫీజు కట్టడానికి చిట్ట చివరి రోజు కావడంతో సర్వేపల్లి రాధాకృష్ణ గారు స్కూల్కి రాకపోవడంతో అక్కడ ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో ఆయన ఈ లిస్ట్ చూసి ఈ పిల్లవాడి ఫీజు ఏదైతే ఉందో అది కట్టేసేయండి అని చెప్పేసి ఆయన డబ్బులు ఇచ్చి కట్టేశారు. ఆ మరుసటి రోజు ఈ పిల్లవాడు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఈ పిల్లవాడితో మాట్లాడి నువ్వేం భయపడకుండా ప్రశాంతంగా ఎగ్జామ్స్ రాయి, నేను ఫీజు కట్టేశానని చెప్పేసి ఆ యొక్క ప్రిన్సిపల్ గారు చెప్పడం జరిగింది. ఈ సంఘటనను బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గురువుకి శిష్యుడి పట్ల ఉన్నటువంటి ప్రేమ, అలానే శిష్యుడు కూడా గురువు పట్ల అంత ప్రేమను సంపాదించాలంటే ఎంత గొప్ప నడవడికలు కలిగి ఉండాలో మనం అర్థం చేసుకోవాలి. సర్వేపల్లి రాధాకృష్ణ గారు చిన్నప్పటి నుంచి కూడా గురువు పట్ల భక్తి శ్రద్ధలతో కలిగి ఉండేవారు. అందుకారణం చేతనే ప్రిన్సిపల్ గారు ఆయన పేరు చూడగానే వెంటనే తన యొక్క జోబులో నుంచి డబ్బులు తీసుకుని వచ్చి ఆ పిల్లవాడి ఎగ్జామ్ ఫీజు కట్టడం జరిగింది. అప్పటి నుంచి సర్వేపల్లి రాధాకృష్ణ గారికి గురువుల పట్ల మరింత భక్తి శ్రద్ధలు పెరిగాయి. ఆ తరువాతి కాలంలో తను చదువుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భంలో రాధాకృష్ణ గారు తత్వశాస్త్రాన్ని ఎంచుకోవడానికి మూల కారణం ఏంటంటే తన దగ్గర బంధువు ఒకరు ముందుగానే తత్వశాస్త్రాన్ని అధ్యయనం చేయడం వల్ల ఆయన యొక్క పుస్తకాలు ఇతనికి ఫ్రీగా ఇస్తారని చెప్పేసి ఆ యొక్క తత్వశాస్త్రాన్ని ఎంచుకోవడం జరిగింది. అయితే ఆ తరువాతి కాలంలో తత్వశాస్త్రాన్ని బాగా అధ్యయనం చేసి ప్రపంచంలోనే అత్యంత గొప్ప ఫిలాసఫర్గా కీర్తి గడించినటువంటి మహనీయుడు. అలానే ఆయన ఉపాధ్యాయుడిగా ఉండేటప్పుడు మైసూరు విశ్వవిద్యాలయం నుంచి కలకత్తా విశ్వవిద్యాలయానికి ఆయన ట్రాన్స్ఫర్ జరిగినప్పుడు ఆయన రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి గుర్రపు బండి సిద్ధం చేసుకునేటప్పుడు వెంటనే అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా అక్కడికి విచ్చేసి ఆయన పట్ల ఉన్నటువంటి భక్తి శ్రద్ధలతో గుర్రాన్ని పక్కకి తీసేసి ఆ గుర్రపు బండిని రైల్వే స్టేషన్ వరకు కూడా వారే లాక్కుని వెళ్లారు. గురువు గారు తమ దగ్గర నుంచి వేరొక ప్రాంతానికి వెళ్ళిపోతున్నారని చెప్పేసి అందరూ కూడా కంట నీరు పెట్టుకున్నారు. కాబట్టి నిజమైన గురువు ఎల్లప్పుడూ కూడా కులమత ప్రాంతాలకు అతీతంగా పిల్లలందరినీ కూడా వారిని తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువ ప్రేమతో చూస్తూ అత్యంత బాధ్యత వారిని తీర్చిదిద్దుతూ వారి యొక్క ఉన్నతమైనటువంటి భవిష్యత్తు కోసం ఎల్లప్పుడూ కూడా ఆలోచించే గొప్ప లక్షణం గురువుకు ఉంటుంది. అలాంటి గురువులందరినీ కూడా మనం సత్కరించుకుందాం, సన్మానించుకుందాం, పూజించుకుందాం. అదే విధంగా సర్వేపల్లి రాధాకృష్ణ గారు చేసినటువంటి సేవలకు గాను భారతరత్న అవార్డును కూడా కైవసం చేసుకున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయ వృత్తులు ఎవరైతే ఉన్నారో వారు ఎల్లప్పుడూ కూడాను తాము చెప్పే ప్రతి మాట కూడా తాము ఆచరిస్తూ అలానే దేశ భవిష్యత్తు బాగుండాలంటే ప్రతి వ్యవస్థ బాగుండాలి. కాబట్టి ప్రతి వ్యవస్థ బాగుండాలంటే విద్యార్థి దశలోనే ఉన్నతమైనటువంటి పౌరులు తీర్చిదిద్దాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా వినయపూర్వకంగా ప్రార్థిస్తూ ధన్యవాదాలు. జై హింద్.